ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారా? చెప్తాం. 2, 3, 4 భాగాలు వస్తే ఓకేనా? ఓ సూపర్. కథా సరిసాగరంలో మనం నరవాహన దత్త చరిత్ర చెప్పుకున్నాం కదా. అవునవును. నరవాహనుడు అనే కుమారుడు పుట్టాడు, ఆయన విద్యాధర చక్రవర్తి అవుతాడు, అంత మటుకు చెప్పేశాం. ఆ తర్వాత ఎన్నో కథలు. ఈ నరవాహన దత్తుడు పుట్టాక వీళ్ళని రకరకాల వ్యక్తులు వచ్చి కలుసుకున్నారు. ఓకే. ఆ కలుసుకున్న వాళ్ళలో శక్తి వేగుడు ఒకడు. శక్తి వేగుడు. ఈ శక్తి వేగుడు తన కథ చెప్తాడు. ఈ కథ చెప్పడం కూడా భలే వింతగా ఉంటుంది. అతను 4 విద్యాధర కన్యకల్ని వివాహం చేసుకుంటాడు. మానవుడిగా పుట్టి తర్వాత అతను పొందుతాడు 4 అమ్మాయిల్ని. ఆ కథ తన కథ చెప్తాడనమాట. పూర్వము విద్యాధరపురం అనే ఒక వర్ధమానపురం అనే రాజ్యానికి ఒక అద్భుతమైన రాజుగారు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి చాలా సౌందర్యవతి, ఉత్తమ గుణాలు కలిగిన కనకప్రభ అని భార్య ఉండేది. ఏమిటో ఆ కాలంలో ఒకతే రాజకుమార్తె ఉన్న రాజ్యాలు ఎన్నుండేవో జయ. ఇప్పుడేమిటో ఒక పిల్ల ఆడపిల్లలు మగపిల్లలు కావాలని పిచ్చకపోతున్నారు కానీ జనము మన కాలంలో అంటే కొంచెం తగ్గిందిలే ఇప్పుడు కాస్త జోరు. ఆ మధ్య అంతా బాగా ఉండేది కదా. అవును. ఈ రాజ్యాల కథలు, ఈ నరవాహన దత్త చరిత్ర వాటిల్లో మనం చూస్తామా, రాజుగారికి ఒకతే కూతురు అంతే కదా. రాజుగారు వాళ్ళు ఎవరో ఇంకో రాజకుమారుడిని తెచ్చుకుని పెళ్లి చేసుకుంటారు అంతే తప్పిస్తే కుమారుడి కోసం ప్రయత్నం చేసిన గాథలు కొన్ని కనపడతాయి, ప్రయత్నం చేయని గాథలు చాలా కనపడతాయి. ఈ రాజుగారికి తమాషా పేరేదో పేరు జ్ఞాపకానికి, భార్య మాత్రం కనకప్రభ. ఆయన ఎన్నాళ్ళో రకాల పూజలు చేయించి లక్ష్మీ స్వరూపంగా ఒక కుమార్తెని పొందాడు. పిల్ల పేరు కనకరేఖ, తల్లి కనకప్రభ. అయితేను ఏమైంది, కనకరేఖ అవుతుంటే పిల్లకు ఒక 8 ఏళ్ళట వచ్చినాయి. వస్తే వీళ్ళకి 8 ఏళ్ళు వచ్చినాయి. ఇక మెల్లిగా వివాహ ప్రయత్నం చేసుకుని ఎవరినైనా చూసుకోవాలంటే ఈ పిల్లకి మనం పెళ్లి చేయలేమండి అన్నదిట భార్య. అనేసరికి ఆయన తెలిపోయాడు, అదేమిటది ఆడపిల్లకి పెళ్లి చేయలేకపోవడం ఏమిటి మనం అంటే, కాదండి ఒక 3 ఏళ్ల నాడు 3 ఏళ్ల క్రితం పాప ఏం చేస్తుంది, ఒక చిన్న పిల్లాడి బొమ్మను పెట్టుకుని వాడిని కుమారుడిగా భావించి ఆడుకుంటోంది. ఆడపిల్లలు చేస్తారు కదా, అన్నాలు ఆటలు ఆడతారు, బువ్వాలు ఆట ఆడతారు, తర్వాత పెళ్లి అంటారు, బొమ్మల పెళ్లిళ్ళు చేస్తారు. ఏదో ఒక బేబీని పట్టుకుని దిస్ ఈజ్ మై బేబీ అని తిరుగుతారు. ఇప్పుడు కనపడతారు అట్లా. రాజకుమార్తె ఒక మగపిల్లవాడి బొమ్మతోటి వీడు నా కుమారుడు, నేను వీడికి అమ్మని, వీడికి అన్నం పెడతా, నీళ్ళు పోస్తా, లాలు పోస్తా అని ఆడుకుంటుంటే ఈవిడ అందిట కనకప్రభ, అబ్బో నువ్వేనాడికి పెద్దయ్యి ఓ పిల్లవాడిని కానీ ఓ మనవాడిని నా చేతిలో పెడతావే, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావే బంగారు తల్లి అంటే, పెళ్ళిగిళ్ళి ఏం లేదమ్మా, పెళ్ళిళ్ళు అవి నేను చేసుకోను, ఆడుకుంటున్నాను అంతే, అసలు పెళ్ళి లేదు, నాకు వివాహం అక్కర్లేదు అని చెప్పింది. అనగానే రాజు ఆశ్చర్యపోయాడు. చిన్నపిల్ల కదా రాణి అన్నాడు. కాదండి, ఆమె ఇప్పటికీ అదే భావంలో ఉంది, వివాహము లేదు అని చెప్తోంది. అనేసరికి చాలా బాధ వచ్చేసింది. నేను పురుష సంతానం కోసం ఏ ప్రయత్నము చేయలేదు కదా, ఒక పిల్ల కలిగింది, దానికి ఒక వివాహం చేసి దాని భర్తకి రాజ్యం ఇచ్చి దానికి కుమారులు కలిగితే వాళ్ళైనా నాకు నీళ్ళు వదులుతారనుకున్నాను నేను. ఇప్పుడు కలిగిన ఒక పిల్ల పెళ్లి పేరెంటము వద్దంటే నేనేం చేయాలి? ఆయనకు దుఃఖం కలిగింది. ఆయన అన్నట్ట, భార్య నువ్వు కల్పించుకోవద్దు, నేను నా పిల్ల మాట్లాడుకుంటా. కూతుర్ని అడిగాడు, అమ్మా వివాహ ప్రయత్నం చేస్తాను అని. వద్దు తండ్రి, నాకు వివాహం అక్కర్లేదు అని చెప్పేసరికి ఆయన కొంచెం దుఃఖపడి, దేవకన్యలు కూడా వివాహం కావాలనుకుంటారమ్మా, తనకొక పతి, అతనితోటి సంసార సౌఖ్యం, అతని వల్ల సంతానం కావాలి. ఎవరికైనా గర్భంలో ఒక సంతానం పడటం అనేది మానవ జీవితానికి ముఖ్యోద్దేశం అదే కదా. మరి ఇంత మాట అంటే ఎట్లా? తర్వాత నేను కనీసం కన్యాదాన ఫలితమైనా నాకు రావద్దా? కన్యాదాన ఫలమే స్వర్గారోహణ పర్వం అది. మరి పెళ్ళి వద్దంటే నేను అదైనా ఎటా వస్తుంది, నాకు మగపిల్లలు లేకపోయినా పర్వాలేదు అనుకున్నా. పుత్రోత్సాహం వద్దు, నాకు పుత్రికోత్సాహం చాలు, పిల్లకి పెళ్లి చేసే కన్యాదానంతో 1,000,000 యజ్ఞాల ఫలితం వస్తుంది, తండ్రిని కదా నేను దాన్ని ఆశించవద్దా అమ్మా అని అడిగాడు. సరే అమ్మాయి బాగా ఆలోచించి, సరే నాన్న నాకైతే వద్దు, నీకు కావాలి కదా, సరే కనకపురిని చూసిన వాడెవడైనా ఉంటే వాణ్ణి నేను వివాహం చేసుకుంటాను. కనకపురి అది ఎక్కడుంది ఏమో,
కనకపురిని చూసిన వాడినే రాజకుమార్తె పెళ్లి చేసుకుంటుందని చాటింపేసుకో. ఎవడు కనకపురిని చూస్తాడో వాడిని పెళ్లి చేసుకుంటా నాన్న అంతే. బాగుంది. రాజుగారికి తెలియదు అది ఎక్కడుందో. సరే ఏదో పిల్ల చెప్పిందిగా, మంత్రి గారు అన్నాడు కనకపురి ఎక్కడుందండి. ఏమోనండి అన్నాడు. ఇక ఊళ్ళో పెద్దవాళ్ళు తలకాయలు అనుకున్న వాళ్ళందరినీ కనుక్కున్నారు. వాడికి అదేమిటో తెలియదు. కానీ అమ్మాయి చెప్పింది కదా, పిల్లేమో తెలివి తక్కువది కాదు, మహా తెలివి కలది. దానికి విద్యాభ్యాసాలు అవి ఉన్నాయి, సంగీతాలు పాడేస్తుంది, డాన్సులు చేసేస్తుంది, చదివేసుకుంటుంది, కావ్యాలు గివ్యాలు చదివేస్తుంది, జ్యోతిష్యము అవి కూడా చదువుకుంటోంది. రాచరికపు విద్యలు ఒక ఆడబిడ్డకి రాజుగారి అమ్మాయికి ఎన్ని రావాలో అన్నీ సలక్షణంగా దానికి వచ్చు. సో సకల విద్యా ప్రావీణురాలు ఉంది, అంతా ప్రావీణ్యం ఉంది. ఇప్పుడు దానికి తెలియక ఇదేదో చెప్పిందని మనం అనుకోకూడదు. పైగా ప్రత్యేకంగా చెప్పింది, వాడు ఎవడో ఒకడు వస్తే వాడిని పెళ్లి చేసుకుంటాను. ఆ పెళ్లి ఆశమేతతోటి ఈయన ఏం చేశాడు, చాటింపేశాడు. ప్రతి వాళ్ళు మనం ఎక్కడ చూసాం మనకు తెలియదు అనుకున్నారు. అయితే ఆ కాలంలో ఒక బ్రాహ్మణ యువకుడు శక్తి దేవుడు, వాళ్ళ నాన్న ఇంకేదో ఒక దేవుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన కుమారుడు వీడు అవటానికి బ్రాహ్మణ కుటుంబమే కానీ పెద్దగా వేదం విద్య వ్యవహారం ఏం లేదు. వాడు ఆడిందాట పాడింది పాట. వాడికి చిన్నప్పటి నుంచి జూదం మీద మంచి సరదా, బెట్టింగ్, డబ్బులు పోగొట్టేసేవాడు. వాళ్ళ నాన్న అదే చేతిలో ఉన్న ప్రతి వస్తువు జూదం ఆడేసేవాడు. ఒకనాడు ఈ టముకు విన్నాడు, మన దగ్గర డబ్బులు లేవు, నాన్న దగ్గర లేవు, జూదం ఆడాలంటే డబ్బులు కావాలి. సరే ఆ కనకపురి ఏదో చూసామని చెప్పి రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. అబద్ధమే అయితే అయింది, ఏమవుతుంది? సరే అనుకున్నాడు. వారా వీరా 2-3 అడిగాడు, ఎవడో మాకు తెలియదు అన్నాడు. కానీ వీడు వెళ్దాం అనుకున్నాడు. రాజకుమార్తె దగ్గరికి తీసుకుపోయారు. నేను కనకపురిని చూశాను అని చెప్పాడు. అప్పటిదాకా చూశానని చెప్పిన వాడే లేడు. ఎవరైనా రాజకుమార్తె విషయంలో దొంగబద్ధాలు ఎట్ట ఆడతారు? అదే కదా. ఏదన్నా తేడా వస్తే చంపేస్తారు. పేక ఉత్తరించేయటమే. ఆ ఉత్తరింపుకోవాలి ఎందుకని మాట్లాడకుండా ఊరుకున్నారు. ఒకడు వచ్చాడని, వీడిదో బ్రాహ్మణ యువకుడు బాగానే ఉన్నాడని వాడిని లోపలికి ప్రవేశపెట్టారు. పెట్టేసరికల్లా రాజకుమార్తె వచ్చింది. చూసావా నువ్వు కనకపురిని? అంది. చూశానండి అన్నాడు. ఎలా వెళ్ళావా? ఏముందండి, ఇక్కడి నుంచి అయోధ్యాపూర్ లేదు, అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి ఏమో హేమకూటానికి వెళ్ళాను. అక్కడి నుంచి పడవెక్కి ఇంకొక కొండకి వెళ్ళాను, మందరగిరిని చూశాను, అక్కడే కనకపురి, నేను అక్కడికి వెళ్ళొచ్చాను అన్నాడు. వీడు బయట పారేయండి అంది అమ్మాయి. ఏం లేదు, ఏవో 4-5 ఊళ్ళు ఇక్కడి నుంచి దూరంగా ఉన్న ఊళ్ళు లిస్ట్ చెప్పి అక్కడ చూశాను అన్నాడు. అనేసరికి బయట పారేయండి అని చెప్పి, ఇతను కనకపురిని చూడలేదు నాన్న, ఇలాగే ఎవరో ఒకళ్ళు వస్తారు కదా. సరే వీడిని బయటపడేశారు. అమ్మాయిని తండ్రి అడిగాడు, మరి ఎలాగమ్మా అని. పర్వాలేదు నాన్న, క్షత్రియ బ్రాహ్మణుల్లో ఎవరైనా సరే కనకపురిని చూసొచ్చి దాని గురించి వివరం చెప్పిన వాడినికే రాజకుమార్తెని ఇస్తానని చెప్పండి. అబద్ధమని తేలితే సంహరిస్తామని చెప్పాలి దాని వెనకాల. మనకెట్లా తెలుస్తుంది అన్నాడు రాజు. నాకు తెలుసు కదా నాన్న అంది. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఈ అమ్మాయికి కనకపురి తెలుసు. ఈ జన్మలో మనం పక్క ఊరు కూడా తీసుకెళ్ళాల. పిల్ల పుట్టాక అది పక్క ఊరు కూడా చూడలేదు, కానీ కనకపురి తెలుసు అంటే ఈమెకి ఇంకేదో ఉందన్నమాట. పూర్వజన్మదో ఏదైనా వాసన ఉందో, ఏదైనా తెలిసిందో, కళ ఉందో. సరే ఆ శక్తి దేవుడిని పంపేశారు బయటికి. వీడికి ఏం చేయాలో తెలియలే. ఈ కూతురు 2-3 కథలు చెప్పింది. ఇలాగే మోసకారులు ఉంటారు నాన్న అని మోసకారి గాథలు చెప్పింది. అవి ఇది వరకు మనం చెప్పేసుకున్నాం, ఇప్పుడు నేను అవి చెప్పటల్లా. ఈ శక్తి దేవుడు కనిపించింది, ఎలాగైనా అదేంటో కనుక్కోవద్దా మనం. జూదం కాదు, అది పక్క పెట్టు. రాజకుమార్తె ఎంత బాగుంది, పైగా అసలు ఆ కనకపురి సంగతి తెలిస్తే పెళ్ళైపోతుంది. తెలియకపోవటం వల్ల ఇప్పుడు నా సాహసం వల్ల నేను లోపలికి వెళ్ళా. ఆ సాహసం ఏదో ప్రయోగించి అది తెలుసుకోవాలి అని చెప్పి ఇక తండ్రికి చెప్పి బయలుదేరాడు. ఎక్కడికి? దారి తెన్ను లేదు, పోతూ ఉండటమే. ప్రతి వాళ్ళని ఎక్కడైనా కనకపురి ఉందా, ఏ ఊరు మీకు తెలుసా అంటే మాకు తెలీదు. ఇదే సమాధానం. ఇంతే సమాధానం. ఈయన ఇలా వెళ్ళి వింధ్యాటవిలో ప్రవేశించాడు. ప్రవేశిస్తే వింధ్యాటవిలో ఒక మహాతపస్వి ఒక ఆయన కనపడ్డాడు. కనపడితే ఆయన ఆశ్రమంలో ఉండి ఆయన ప్రాపకం సంపాదించి కనకపురిని చూడాలండి అన్నాడు. నేను అసలు వినలేదు నాయన, 800 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా నేను. ఇప్పటిదాకా నేను ఆ కనకపురి మాట కూడా వినలా. సరే నువ్వు ఒక పని చెయ్యి, ఇక్కడి నుంచి ఉత్తరంగా ప్రయాణించు,
వింధ్యాటవిని దాటాక పెద్ద పెద్ద కొండలు వస్తాయి. ఆ కొండల పైభాగంలో మా అన్న ఒక ఆయన తపస్వి, ఆయన నాకంటే ముందు 1400 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి. ఆయన నీకు ఏదైనా చెప్పగలడు, జాగ్రత్తగా వెళ్ళమన్నాడు. ఏం జాగ్రత్త, ఒకసారి దాంట్లో పడ్డాక ఇప్పుడు చూడు, అంతకుముందు వాడు జూతగాడు, బెట్టింగు, ఆటలు ఉన్నాయి. అవును. ఇప్పుడు సీరియస్నెస్ వచ్చింది. ఇక ప్రయత్నం మొదలుపెట్టాడు. అక్కడికి వెళ్ళాడు, ఆ కొండ మీద ఎక్కాడు, చచ్చి చెడి వెళ్ళాడు ఎట్లా కొట్ల. ఆ మునిగారి ప్రాపకం కూడా సంపాదించి ఆయన అడిగాడు, ఈ కనకపురి ఎక్కడుంది అని అడిగితే ఆయన బాగా ఆలోచించి, నాయన పేరైతే విన్నది కాదు, అయితే నువ్వు ఒక మంచి కొండ దిగి వెళ్తే నువ్వు సముద్ర తీరానికి వెళ్తావు. ముందు ముందు చాలా ద్వీపాలు ఉన్నాయి, ఇది ఏదైనా ఒక ద్వీపం అయి ఉండొచ్చు. ఈ ద్వీపాలలో ఒక ప్రత్యేకంగా ఒక నిషధాధిపతి ఒక ఆయన ఉన్నాడు, అతనికి తెలియని ప్రాంతం లేదు. వాళ్ళు సముద్రంలో పడి ఎక్కడెక్కడెక్కడెక్కడికో వెళ్తారు. దానివల్ల ఆ లోపల ఉన్న ప్రపంచాలు వాళ్ళకి తెలుస్తాయి. నువ్వు అక్కడికి వెళ్ళిపో, ఇంత ప్రయత్నం చేసావు కదా అని చెప్పి పంపించాడు. ఒక సముద్ర తీరానికి వెళ్ళాక అతనికి ఒక వర్తకులతో వెళ్తున్న ఒక ఓడ కనపడింది. ఈ ఓడ ఎక్కాడు. ఎక్కి ఇతను ఏమనుకున్నాడు, ఆయన చెప్పాడు కదా తాపసి, అక్కడ ఒక నిషధాధిపతి ఒక దాసరాజు ఉన్నాడు, అతన్ని కలువు, సత్యవ్రతుడు ఏమో పేరు, అతని పేరు. ఆ సత్యవంతుడి దగ్గరికి వెళ్తే నీకు ఇది చూపిస్తాడు, వాళ్ళకి అవన్నీ తెలుసు అని చెప్పాడు. అయితే అతని దగ్గరికి వెళ్ళాలంటే పడవ ఎక్కాలి. ఈ పడవ ఎక్కాడు. ఈ పడవలో ఏమైంది, చాలామంది రకరకాల ప్రాంతీయాలు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పడవని నడిపేవాడితోటి మంచి స్నేహం కుదిరితే ఇతను చెప్పాడు, నేను ఆ కనకపురి చూడాలనుకున్నాను, ముందు దాసరాజుని చూడాలి, వ్యవహారం చెప్పుకున్నాడు. అయితే ఈ పడవ అక్కడ ఏమైంది, పడవలో చాలా స్నేహాలు కుదిరినాయి. ఇతనికి జూదం ఆడడం వచ్చు కదా, రకరకాలుగా ఆడతాడు, డబ్బులు లేవు కానీ ఆటలాడి వాళ్ళందరినీ సంతోషపెట్టాడు. ఆ పడవ ఓనర్ తోటి కూడా నీ కాలక్షేపానికి నేను ఆడతాను, జనాలను ఆడిస్తానని చెప్పి ఒక రకమైన ఏమంటారు, ఒక వృత్తి కిందే తీసుకున్నాడు దాన్ని. ఈ పడవ వెళ్ళగా ఏమైంది, సముద్రంలో ఒక చోట పెద్ద సుడిగుండానికి దొరికిపోయారు. పడవ కాస్త పగిలిపోయేసరికల్లా ఇతను ఈ పడవ ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతను ఏదో చెక్క పలక దొరికి అతను తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడు. ఈ కొంతమంది దొరికిన వాళ్ళు దొరికినట్టు, కొంతమంది బతికిన వాళ్ళు బతికినట్టు, చాలా సామాన్లన్నీ సముద్ర గర్భంలో పడిపోయినాయి. మన వాడిని, ఈ శక్తిదేవుణ్ణి ఒక చేప మింగేసింది. చేప గర్భంలో పెద్ద చేపలు ఉంటాయి, అవి పొట్ట లోపల నిదానంగా అరిగించుకుంటుంది. అది మనిషినే మింగేసింది, కొంతమందిని మింగేసింది. అది ఆమె కొన్ని చేపలు కొంతమందిని మింగినాయి, శక్తిదేవుడిని ఒక చేప మింగింది. ఈ చేపతో మింగబడిన శక్తిదేవుడు ఏటో కొట్టుకుపడి ఆ చేప ఎక్కడికో పోయింది. అయితే ఏమైంది, అది ఒక ద్వీపంలో పెద్ద వలలు వేస్తే బరువు వల్ల చేప, ఇతను మనిషి కదా లోపల ఉన్నవాడు, పెద్ద ఆజాని బాకు వీడు, దొరికేసింది. ఇంత పెద్ద చేప పడిందని ఆ పల్లీలు ఏం చేశారో, చేపని అంచుకు సముద్రపు ఒడ్డుకు లాగేసి దాన్ని కోసేసరికల్లా అందులో నుంచి శక్తిదేవుడు బయటపడ్డాడు. ఎక్కువసేపు ఎక్కువ గంటలైతే అరిగిపోయేవాడు లోపల ఉండే యాసిడ్స్ వల్ల, కానీ అరగల వీడు, అరక్క దొరికేశాడు. వాళ్ళు ఏం చేశారు, అయ్య బాబా ఇట్లా జీవించాడు, ఎంతో విశేషంగా ఉందని ఆ ప్రాంతానికి రాజైనటువంటి దాసరాజైన సత్యవంతుడి దగ్గరికి తీసుకుపోయేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమిటైనా ఎలా వచ్చావు ఏంటంటే, అయ్యా నాది వర్ధమానపురం అండి, రాజుగారి అమ్మాయి కోసం కనకపురిని చూద్దామనుకున్నాను. నేను 3-4 తాపసుల్ని కలిశాను. ఒక తాపసోత్తముడు మన కొండ మీద, ఫలానా ఒక కొండ, వింధ్యాటవి తర్వాత ఉన్న కొండల మీద ఉంటాడు. ఆయన దాసరాజును కలవమన్నాడు. వస్తూ ఉంటే పడవలో ప్రమాదం జరిగి నేను పడిపోయానంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దాసరాజే ఇక్కడ ఉన్నది, నేనే నాయన సత్యవంతుణ్ణి, రారా నీకేం కావాలి ఏమిటని అన్నీ కనుక్కుంటే ఈ శక్తిదేవుడు చెప్పిన కనకపురి, నేనైతే కనకపురి వినలేదు, కాకపోతే మనకి కొంత దూరంలో రత్నకూటం అని ఒక పెద్ద ద్వీపం ఉంది, ఇక్కడ యాత్రోత్సవం జరుగుతోంది. యాత్రోత్సవం అంటే అన్ని ప్రాంతాల, అన్ని ద్వీపాల నుంచి జనం వస్తారు అక్కడికి, అక్కడ మనం కలుసుకుందాం, ఎవరైనా కలుసుకోవచ్చు అని చెప్పాడు. అప్పుడు ఈ దాసరాజుతోటి మళ్ళీ పడవెక్కి బయలుదేరాడు ఈ అబ్బాయి శక్తిదేవుడు. ఎలా వెళ్ళాడు, ఏం చేశాడు, కనకపురిని చూశాడా లేదా అనేది మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.